హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో మై వీకెండ్ రీసెట్ అన్నమాట. అంటే గ్రోసరీ రీస్టాక్, ప్యాంట్రీ ఆర్గనైజేషన్ అండ్ మీల్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మండే వస్తుందంటే యాజ్ యూజువల్ రొటీన్‌లో పడిపోతాం అందరం. నా ఆఫీస్, మా హస్బెండ్‌ది, అతని వర్క్, మా అన్వి స్కూల్ అండ్ హర్ మ్యూజిక్ క్లాసెస్, ఇంకా అదర్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఈ ప్రాసెస్‌లో కుకింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ అవ్వకూడదని ఇలా ముందుగా వీకెండ్‌లో ఫ్యూ అవర్స్ ప్లాన్ చేసి పెట్టుకుంటే వీక్ మొత్తం ఈజీగా అనం కానీ బట్ మేనేజబుల్‌గా అయిపోతుందని ప్లాన్ చేస్తున్నా. మీరేమంటారు? సో ఇలాగా మొత్తం అసలు నా ప్యాంట్రీలో ఏముందని మొత్తం బాస్కెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి రాసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఈ మధ్య అసలు ప్యాంట్రీలో ఏముందో ఏం లేదో కూడా అర్థం కావట్లేదండి. జార్స్లో అయితే కొన్ని నింపుతున్నా, కొన్ని నింపలేదు. అందుకని జార్స్లో ఫిల్ అయ్యి లేకపోతే మాత్రం ఏమున్నాయో లేదో కూడా తెలియట్లేదు. ఈ బాస్కెట్స్ అయితే అట్లీస్ట్ ఒక 5 years ఓల్డ్. కైండ్ ఆఫ్ డీమార్ట్ ఆర్ సమ్ 99 స్టోర్ అని అప్పుడు బాగా ఫేమస్ అయ్యేది, అక్కడ తీసుకున్నాను. ఇప్పటికీ గ్రాసరీ ఫుల్ ప్యాకెట్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసి క్లిప్ చేసి పెట్టేసి అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ పెట్టడానికి ఈ బాస్కెట్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ ఫర్ మీ. సో నా గ్రాసరీ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు కావాల్సినవి అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందుకని అవన్నీ నేను ఆన్లైన్లో తెచ్చేసుకున్నా. అండ్ నిన్న నైట్ ఆల్రెడీ నేను బ్లాక్ చనా, రాజ్మా అండ్ అలసందలు ఇవన్నీ నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఇందులో కుక్కర్లో ఒక జస్ట్ 20 minutes టైం సెట్ చేసుకొని హై ప్రెషర్లో బాయిల్ చేసుకుంటా. బేసిక్లీ స్టీమ్ చేస్తాను. బాయిలింగ్ కన్నా స్టీమ్ చేస్తే ఎక్కువ న్యూట్రియంట్స్ రిటైన్ అవుతాయి. సో అది ఇంకా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మీన్వైల్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. సో మేము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్యాంట్రీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తా. బయట నుండి వచ్చిన తర్వాత నేను గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ అనుకుంటా కిచెన్లో గ్లాస్ జార్స్నే యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యి, బికాస్ స్టీల్ డబ్బాలు అయితే కొన్ని ఇయర్స్కి క్రాక్ అయ్యేవి. పైగా ఏ డబ్బాలో ఏముందో చూసుకోవడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి సెకండ్ ఆర్ థర్డ్ టైంకి నాకు క్లిక్ అయ్యేది. ఇంతలో ఫుల్ మంత్లీ రీస్టాక్ చేసినప్పుడు ఆ డబ్బాలన్నీ మార్చేసేదాన్ని. సో మళ్ళీ కథ మొదటికి వచ్చేది. గ్లాస్ జార్స్ అయితే ఏస్థెటిక్గా కనిపిస్తాయి అండ్ మెయిన్లీ అన్నీ క్లియర్గా కనిపిస్తాయని గ్లాస్ జార్స్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. బట్ గ్లాస్ జార్స్తో మోస్ట్ టెర్రిఫైయింగ్ థింగ్ ఏంటి అంటే అది ఎక్కడ పగిలిపోతాయో అని భయం. ఇప్పటిదాకా చాలా తక్కువ సార్లు అలా జరిగింది. యాక్చువల్లీ 2 times అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఇవి తీసుకున్నప్పుడు అనమాట. ఈ గ్లాస్ జార్స్ పర్టికులర్గా నేనైతే ఐకియా హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో తీసుకున్నాను. ఒక 8 jars తీసుకున్నాను. అప్పట్లో కొత్తల్లోనే ఒకటి పగిలిపోయింది. ఇవాళ రెండోసారి అనమాట. సో ఇలా ఇందులోకి పప్పు పోసిన తర్వాత చూసుకున్నాను, దానికి బాగా చితికినట్టు అయిపోయింది, పగిలిపోయింది. చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేస్తాం, దీన్ని ఏదో ఒకలాగా రీపర్పస్ చేయాలి. ప్రస్తుతానికి దీనిలో ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని జార్స్ నేను రీస్టాక్ చేసుకుని నా ప్యాంట్రీని కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఇవాళ. ఆర్గనైజ్డ్ ప్యాంట్రీ చాలా టైం సేవ్ చేస్తుంది కదా. సో మీరు నా కిచెన్లో చూస్తే కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని ఎయిర్టైట్ కంటైనర్స్ అండ్ గ్లాస్ జార్స్ ఉండడం అంటే కొంచెం కష్టం అనిపించింది. సో ఉన్న వాటితో కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ అవి బాగా వేర్ అవుట్ అయిపోయి అని అనిపిస్తే అప్పుడు వాటిని కూడా గ్లాస్ జార్స్తో రీప్లేస్ చేద్దామని ప్లాన్ చేస్తాను. బేసిక్గా ఓన్లీ సూజీ, బేసన్ని మాత్రమే నేను ప్యాకెట్స్లో కాకుండా ఇలా జార్స్లో స్టోర్ చేస్తున్నాను. అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, బికాజ్ అది మళ్ళీ పురుగు వచ్చేస్తాయని భయం అనమాట. మిగిలిన పిండ్లు ఉంటాయి కదా, అంటే మన మైదా పిండి అలాంటివన్నీ మాత్రం నేను కవర్స్లోనే మ్యాక్సిమం పెడుతున్నాను.
నార్మల్గా చింతపండు విషయానికి వస్తే అదేంటోనండి చాలా త్వరగా పురుగు పట్టేస్తుంది. అందుకని ఈసారి కొత్త ట్రిక్ యూస్ చేస్తున్నాను. అంటే ఒక పెద్ద కంటైనర్లో చింతపండు అంతా పెట్టేసి అది ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఒక చిన్న డబ్బాలో మాత్రమే ఎంత కావాలో అంత మాత్రమే తీసి అందులో పెట్టుకుంటున్నాను. సో దట్ రోజువారీ అందులోంచి వాడుకుని ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోంచి తీసి రిప్లేస్ చేసుకోవచ్చులే అన్నట్టు. ఆ చిన్న డబ్బాలో పెట్టింది ఒక 2 to 3 వీక్స్ వచ్చేస్తుంది నాకు. సో మేనేజ్ అయిపోతుంది అండ్ అది కూడా పురుగు అస్సలు పట్టట్లేదు అన్నమాట. మాటకా మాట అండి. ఎప్పుడైనా గ్లాస్ జార్స్లో అన్నీ అరేంజ్ చేస్తుంటే అవి చూస్తే భలే ఎస్థెటిక్గా క్లియర్గా ఏది ఎందులో ఉంది అనేది చాలా క్లారిటీతో కనిపిస్తుంది. సో ఆ ఫీలే వేరబ్బా. ఏమంటారు మీరు? ఈ సంవత్సరం అమ్మతో కలిపి ఆవకాయలు పెట్టాను కదా, అదే కొంచెం తెచ్చుకున్నాను. అది ఇలా జాడీల్లోకి నింపి పెట్టుకుంటాను అన్నమాట. సో ఈ వీక్ వెజ్జెస్ విషయానికి వస్తే నేను అన్నిటినీ ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇది కట్ చేయలేదు. బట్ కొన్ని వీక్స్ అయితే నేను అలా కూడా చేస్తాను. మీకు ఒకవేళ ముందుగా వెజ్జెస్ కట్ చేసుకోవడం కరెక్టా కాదా అని డౌట్ ఉంటే ప్లీజ్ మీరు డూ యువర్ ఓన్ రీసెర్చ్. నేను చెప్పానో లేదో ఇంకెవరో చెప్పారనో చేయొద్దు. బట్ పర్సనలీ నాకైతే రెడీగా వెజ్జెస్ కానీ ఇలాంటివన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, వేరే ఏ రీజన్ వల్ల బయట ఆర్డర్ చేసుకోవడం అలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ట్రూలీ అసలు ఇలాగా వెజ్జెస్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మీకు కానీ ఇవాళ వీడియోలో ఏ చిన్న బిట్ అయినా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ పూరి. బికాజ్ మీ ఎంకరేజ్మెంటే కదండి నాకు మోటివేషన్. ఓకే, సో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.